నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. శ్రీలినియర్ కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. భూమి గుండ్రంగా ఉన్న చందంగా పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లిన ప్రజలు తిరిగి మహానగరాల నుంచి మట్టి వాసనకు శాశ్వత చిరునామా అయిన గ్రామాల వైపు చూస్తున్నారు. కరోనా మహమ్మారి నేర్పిన జీవిత పాఠాలను వంట పట్టించుకున్న ఆధునిక తరం కాలుష్యానికి దూరంగా అచ్చమైన, స్వచ్ఛమైన ప్రశాంత వాతావరణం కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ఇన్నాళ్లు నగరాల్లో ఆకాశ హర్మయాలకు సయన్న బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు నేడు పట్టణాలు, పల్లెలకు సమీపంలో టౌన్షిప్లు, విల్లాల నిర్మాణాలకు మొగ్గు చూపుతున్నాయి. పల్లెటూరు అనగానే పిచ్చుకల కిలకిలారావాలు, రణగుణధ్వనులు లేని ప్రశాంతమైన వీధులు, ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పెంపొందించే పరిసరాలు గుర్తుకు రావడం సహజం. అయితే వీటితో అత్యాధునిక మౌలిక వసతులు, అందమైన పార్కులు, ఆడుకునేందుకు విశాలమైన ఆట స్థలాలు, ఆధ్యాత్మిక భావాన్ని పెంచే ఆలయాలు ఉంటే నివసించేందుకు అంతకంటే ఉత్తమ ప్రదేశం మరొకటి ఉంటుందా? అందుకే నగరవాసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న విల్లాలు, టౌన్షిప్పుల్లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ సంస్థలు, స్థిరాస్తి వ్యాపారులు సైతం వినియోగదారుల ఆశయాలకు అనుగుణంగా ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామ శివార్లలో సకల సదుపాయాలతో ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు. దీంతో ఫామ్ హౌస్లు, గేటెడ్ విల్లాలు, సెకండ్ హోంలు, హాలిడే హోంలు మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతోంది. కోవిడ్ అనంతరం నగరాల కంటే కూడా స్వచ్ఛమైన ప్రకృతికి ప్రతీక అయిన పల్లెల్లో ఉండేందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర రంగాల ప్రముఖులు మొగ్గు చూపుతున్నారు. దీంతో పట్టణ శివారు, గ్రామాల్లో విల్లాలు, టౌన్షిప్ల నిర్మాణం బాగా పెరిగింది. చుట్టూ పచ్చని పరిసరాలు, మనసుకు హాయి గొలిపే వాతావరణం, పని ఒత్తిడి నుంచి పెద్దలకు ఉపశమనం, పిల్లలకు ప్రకృతిలో కాలక్షేపం. సిటీలోని రణగోణ ధ్వనులకు దూరంగా, సిటీ బయట ప్రశాంతంగా ఉండే వారంతపు ఇళ్ల వైపు నగరవాసులు ఆసక్తిగా చూస్తున్నారు. కొనుగోలుదారులు అభిరుచులకు తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ సంస్థలు విల్లాలను చేపడుతున్నాయి. సొంత ఇల్లు ఉన్నవాళ్ళు కూడా ఇవాళ మంచి మంచి ఇండిపెండెంట్ హౌసుల్లోకి, తర్వాత విల్లా ప్రాజెక్టుల్లోకి, ప్రశాంతమైన వాతావరణంలోకి మార్పు చేసుకుంటున్నట్లుగానే, నగరాల్లో వాళ్ళు మార్పు చేసుకుంటున్న విధంగానే చిన్న చిన్న పట్టణాల్లో కూడా లైఫ్ స్టైల్ చాలా వేగవంతమైన మార్పులు తీసుకొచ్చింది. వాళ్ళు మంచి ఆదాయంలోకి ఈరోజు వచ్చిన తర్వాత విశాలమైన ఇళ్ళు, విశాలంగా స్థలం ఉండేలాగా, చక్కగా 4 మొక్కలు ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కోరికతో ఉన్నారు. వీళ్ళు పెద్ద పెద్ద రోడ్లు కోరుకుంటూ చక్కని గేటెడ్ కమ్యూనిటీలు, మెట్రో సిటీల్లో ఉండే గేటెడ్ కమ్యూనిటీలు మాకు కూడా, మా పట్టణాల్లో కూడా వస్తే బాగుండు అని ఆశిస్తున్నారు. మెట్రో సిటీల్లో దొరికే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ పెద్ద విల్లా ప్రాజెక్ట్ లాంటి దాంట్లో ఇల్లు కొనుక్కోవాలంటే రూరల్ ఏరియాల్లో అవకాశం లేదు. దీన్ని గమనించడం వల్ల శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని రూరల్ ఏరియాల్లో, అంటే మన అబ్దుల్ కలాం గారి మానసపుత్రిక పురా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ అనే కాన్సెప్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ పట్టణ ప్రాంతాలు కూడా చాలా సుదూరంగా, అంటే సిటీలకి, నగర ప్రాంతాలకు చాలా దూరంగా ఉండి మారుమూల లొకేషన్లో ఉన్న వినుకొండ, మార్కాపురం, కనిగిరి, పిడుగురాళ్ల, ఇలా మేదరమెట్ల, అద్దంకి ఇలాంటి దూరమైన లొకేషన్స్లో ప్రాజెక్టులు ఎంచుకొని అన్ని చోట్ల కూడా మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీలు మేము నిర్మిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అక్కడ వస్తున్న ఆదరణ మేము ఊహించని స్థాయిలో పొందాం. అన్ని వసతులతో ఆయా పట్టణ ప్రాంతాల్లో మేము నిర్మిస్తూ ఉన్నాం. ఇలాగే మరో పలుపు పట్టణాల్లో కూడా, పట్టణ ప్రాంతాల్లో కూడా మంచి మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు చేయడానికి మేము ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం. పూర్వకాలంలో యోగులు ఆరోగ్యానికి సంబంధించి ప్రతి మనిషి దేహంలో ఉన్న పంచభూతాలతో నిర్మితమైన ఈ దేహానికి ఎలిమెంట్స్ లోపించడం ద్వారా వచ్చిన రుగ్మతల్ని నిర్మూలించుకోవడం కోసం మన గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి ముద్రా పార్క్ రూపంలో మన దేశంలో మొట్టమొదటిసారిగా మేము అన్ని ప్రాజెక్టుల్లో దీన్ని మేము నిర్మిస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ప్రాజెక్టులో అన్ని వసతులతో కూడిన స్విమ్మింగ్ పూలు, ఇండోర్ గేమ్స్, బంగెట్ హాల్స్, అన్ని రకాల వసతులతో కూడిన క్లబ్ హౌస్లు ప్రతి ప్రాజెక్టులో నిర్మిస్తూ ఉన్నాం.
కాబట్టి ఇవాళ రూరల్ ఏరియాల్లో నేనున్నాను, ఈ రూరల్ పట్టణ పరిసరాల్లో నేనున్నాను, సిటీలో దొరికే లైఫ్ స్టైల్ నాకు మిస్ అవుతుంది అనే ఉద్దేశం ఎవరికి భవిష్యత్తులో కలిగే అవకాశం లేకుండా పల్లెటూరులే పట్టుకొమ్మలు భారతదేశానికి. ఆ పల్లెటూరు ప్రాంతాల నుంచి పట్టణాలకు మైగ్రేట్ అయ్యి ఆ పట్టణాల్లో సరైన మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితులు నెలకొల్పబడిన ఈ రోజుల్లో అలా నగరాలకి వలస వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం ఒక మంచి లైఫ్ స్టైల్ కోసం అయితే నగరానికి వలస వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని మేము పట్టణాల్లోనే పూర్తిగా అందించాలి. అలా కేవలం ఒక నగర శైలి నిర్మాణంలో నివసించడం కోసం మైగ్రేట్ అయ్యే వాళ్ళని అయ్యే వలసలని మేము ఈ విధానం ద్వారా పట్టణ ప్రాంతాలకే ఆపదలుచుకున్నాం. ఇక పెద్ద పెద్ద డెవలపర్లు సైతం కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త సదుపాయాలతో అందుబాటు ధరల్లో ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఎన్నికల వేళ సహజంగానే రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొంటుంది. ఫ్లాట్ల క్రయ విక్రయాలు, స్థలాల లావాదేవీల విషయంలో వినియోగదారులు వేచి చూసే ధోరణితో ఆచితూచి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వచ్చే ప్రభుత్వాన్ని బట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడదామనే ఆలోచనలో ఎక్కువ మంది ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయం అంటూ హితవు పలుకుతున్నారు స్థిరాస్తి రంగ నిపుణులు. ఇప్పుడు మనం ఎలక్షన్స్కి బాగా దగ్గరగా ఉన్నాం. రాబోయే ఒక 4-5 నెలల్లో 5-6 నెలల్లో ఎలక్షన్స్ జరగబోతా ఉన్న ఈ పరిస్థితుల్లో అందరూ వేచి చూద్దాం అనే ధోరణిలో ఉంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొందాం అని వేచి చూస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే ఇంటెలిజెన్స్తో చేస్తారో అప్పుడు మంచి రిటర్న్స్ని పొందగలుగుతారు. బయ్యింగ్ టైము, సెల్లింగ్ టైము అని 2 ఉంటాయి. బయ్యింగ్ టైము లోలో ఉన్నప్పుడు, అంటే ఎకానమికల్గా ఆ ఏరియా ఆ లొకేషన్స్ లోలో ఉన్నప్పుడు బయ్యింగ్ టైమ్గా, హైలో ఉన్నప్పుడు సెల్లింగ్ టైమ్గా నిపుణులు నిర్వచిస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులు బయ్యింగ్ టైం అని 100% అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేస్తే రేపు ఎలక్షన్స్ తర్వాత సెల్లింగ్ టైం వస్తుంది. అప్పుడు మంచి రిటర్న్స్ని పొందగలుగుతారు. ఎందుకంటే అందరూ వేచి ఉన్నారు. అందులో కూడా మీరున్నారా చెక్ చేసుకోండి. మీకు తెలుసు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. వృత్తి, ఉద్యోగరీత్యా కాంక్రీట్ జంకీ లాంటి నగరంలో ఉంటున్నవారు వారాంతంలో కుటుంబంతో సరదాగా గడపాలనుకుంటున్నారు. సొంతూర్లలో ఇల్లు, పొలాలు ఉన్నవారు తరచూ అక్కడికి వెళ్లి వస్తుంటే, లేనివారు సిటీకి దగ్గర్లలో వెంచర్లలో స్థలాలు కొని ఇల్లు కట్టుకుని ఉండేందుకు ఇష్టపడుతున్నారు. నగరీకరణ కారణంగా గతంలో పల్లెలు, పట్టణాల నుంచి ప్రజలు మహానగరాలకు రాగా నేడు అదే ప్రజలు తిరిగి టౌన్షిప్లు, విల్లాలతో సరికొత్త రూపు సంతరించుకుంటున్న పల్లెల వైపు పరుగులు తీస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో అభిరుచికి అనుగుణంగా చక్కని మౌలిక వసతులతో విల్లాలు అందుబాటులోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రాంతాలలో ఆకాశమే హద్దుగా ఎదుగుతోందనేది నిపుణుల మాట. విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో భూమి ధరలు సైతం ఎక్కువగా ఉండడంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. వర్క్ ఫ్రం హోం విధానం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగులు నగరానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో నివసించేందుకు విల్లాల వైపే ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకురావడం కూడా ఈ రంగం బలంగా పుంజుకునేందుకు కారణమైందని నిపుణులు అంటున్నారు. పట్టణాలు, గ్రామాల్లో అపార్ట్మెంట్లు, విల్లాల్లో అత్యుత్తమ మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మేలు కలుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంలో అందరం కూడా ఇండిపెండెంట్ హౌసెస్లో ఉంటూ ఉన్నాం. కానీ నగరీకరణ వేగవంతం అయిన తర్వాత, న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడిన తర్వాత ఇండిపెండెంట్ హౌసెస్లో నివసించే వారి సంఖ్య తగ్గిపోవడంతో పాటు భద్రతా కారణాల రీత్యా వాళ్ళందరూ కూడా నిదానంగా అపార్ట్మెంట్ వైపు మూవ్ అవుతూ ఉన్నారు. 2, ఈ సొంత ఇండివిజువల్ హౌస్ కన్నా కూడా అపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి దాని యొక్క కాస్ట్ తక్కువగా ఉంటాం. అపార్ట్మెంట్లు కూడా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్మించడం మూలన ప్రజలందరూ ఎక్కువగా అపార్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. కానీ ఈ మధ్య వచ్చినటువంటి పరిణామాలతో ఏంటంటే ఇండిపెండెంట్ విల్లాల వైపు కూడా ప్రజలు ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నారు. వాటికి కారణం ఏంటి అంటే ఇండిపెండెంట్ విల్లాస్లో ఒక గ్రూప్ హౌసింగ్ లాగా ఉండి, ఇవన్నీ కూడా ఒక కామన్ కాంపౌండ్ వాల్లో ఉండి, అన్ని మౌలిక సదుపాయాలు ఉంటూ, ముఖ్యంగా భద్రత కూడా ఉంటా ఉన్నటువంటి దృష్ట్యా ఈరోజు ఇండిపెండెంట్ విల్లాస్ వైపు కూడా ఎక్కువగా వెళ్తున్నారు. కానీ గుంటూరు లాంటి నగరాల్లో వచ్చేటప్పటికి భూముల రేట్లు ఎక్కువగా ఉండటం వలన ఇండిపెండెంట్ విల్లాస్ వైపు వెళ్ళేటటువంటి అవకాశం ఇక్కడ తక్కువగా ఉంది. అదే ఈరోజు టైర్ 2, టైర్ 3 సిటీస్,
ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ, బాపట్ల ఇటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఎక్కువగా అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ విల్లాల నిర్మాణం కూడా అక్కడ జరుగుతూ ఉంది. ఒక ఇండిపెండెంట్ విల్లాలు ఉండేటట్టయితే అక్కడ గ్రూప్ హౌసింగ్లో ఒక క్లబ్ హౌస్ ఉండటం కానీ, ఒక జిమ్ము లేదా చిన్న చిన్న ఫార్మసీ కానీ ఇటువంటి షాపులు ఉండడానికి కూడా అక్కడ అవకాశాలు ఉంటా ఉన్నాయి. రెండు, గుంటూరు లాంటి నగరాల్లో అభివృద్ధి అంతా కూడా ఏంటంటే సెంటర్ పాయింట్లో ఉంది తప్ప నగరానికి వెలుపల అక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడం మూలన నగరం అటువైపు విస్తరించలేకపోతూ ఉంది. పాలకులు కూడా దాని మీద దృష్టి పెట్టి మౌలిక సదుపాయాలు కనుక కల్పించేటట్టయితే గుంటూరు లాంటి నగరాల్లో కూడా ఇండిపెండెంట్ విల్లాస్ని మనం కట్టేటటువంటి అవకాశం ఉంది. అదే మన పొరుగున ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని చూస్తే విజయవాడకి అది వేగంగా విస్తరిస్తూ పోతూ ఉంది. కంపేర్ టు గుంటూరు, విజయవాడలో భూమి రేట్లు కూడా తక్కువ అవడం వలన ఇండిపెండెంట్ విల్లాస్ ప్రాజెక్ట్ ఎక్కువగా విజయవాడలో వస్తూ ఉన్నాయి. ఈరోజు తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా గత బడ్జెట్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటటువంటి కొత్తగా ఒక నిధిని ఏర్పాటు చేసి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆ ఫండ్ని ఉపయోగించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫండ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే టైర్ 2, టైర్ 3 సిటీస్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కోసం ఆ ఫండ్ని కేటాయించడం జరిగింది. తద్వారా ఏంటి అంటే మరి టైర్ 2, టైర్ 3 సిటీస్ కూడా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది నిర్మాణ పరంగా. ప్రధానంగా ఉన్నట్టు అంటే ఇండిపెండెంట్ విల్లాస్లో ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతంలో పిల్లలందరూ కూడా చదువుల రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ దేశ విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీలు అయిన తర్వాత ఉండటానికి డబ్బు ఉంటుంది, వాళ్ళకి అపార్ట్మెంట్లో కన్నా కూడా ఇండిపెండెంట్ విల్లాస్లో ఉంటే బాగుంటుంది అనేటువంటి దాంతో భద్రత కారణం వచ్చిన ప్రధానంగా ఇండిపెండెంట్ విల్లాస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు మన ఆంధ్ర ప్రాంతంలో. నగరాలు కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. సిమెంట్, స్టీల్, ఇసుక, కంకర ఇలా చాలా వస్తువులు కావాలి. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక ఏసీ, ఫ్యాన్లు ఎలాగూ ఉండాల్సిందే. అయితే ఓ యువకుడు పర్యావరణం మీద ప్రేమతోనో ప్రకృతి ఒడిలో జీవించాలనో మట్టి ఇళ్లను నిర్మించాలనుకున్నాడు. మట్టిల్లా ఈ రోజుల్లోనా అని ఆశ్చర్యపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నడుస్తుంది. మట్టితో కట్టిన ఇల్లు అనగానే పేదవాళ్లు నివసించే పాకాని అనుకుంటా. కానీ దాన్ని ఎంత అందంగానైనా కట్టుకోవచ్చు, మరెంత అద్భుతంగా అయినా అలంకరించుకోవచ్చు. అన్నిటినీ మించి వాటిలో ఉంటే ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మట్టి ఇళ్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఇల్లు కట్టడం అంటే బోలెడంత ఖర్చుతో కూడుకున్న పని. సిమెంట్, స్టీల్, ఇసుక, కంకర ఇలా చాలా వస్తువులు కావాలి. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక అందులో ఏసీలు, ఫ్యాన్లు ఎలాగో ఉండాల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో నార్కట్పల్లి సమీపంలోని బ్రాహ్మణ వెల్లంలకు చెందిన పర్యావరణహిత గృహ నిర్మాణ రంగ నిపుణుడు వై కరుణాకర్ రెడ్డి వినూత్న రీతిలో మట్టితో ఇళ్ల నిర్మిస్తున్నారు. స్కాట్లాండ్లో ఆర్కిటెక్చర్లో ఎంబీఏ పూర్తి చేసిన కరుణాకర్ రెడ్డి ఇళ్ల నిర్మాణంపై అనేక ప్రయోగాలు చేశారు. కాంక్రీట్ అరణ్యాలుగా మారుతున్న నగరాల్లో పర్యావరణహిత భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ పద్ధతిని అన్వేషించారు. కాకతీయుల రాజధాని ఓరుగల్లులోనూ, విజయనగర సామ్రాజ్య రాజధాని హంపిలోనూ ఇప్పటికీ చెక్కు చెదరని ఇళ్లను గుర్తించిన ఆయన లోతుగా అధ్యయనం చేసి 700 ఏళ్ల నాటి ఆ గృహ నిర్మాణ శైలిని పునరుద్ధరించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా అనంతసాగర్లో ఓ పాత ఇంటిని ఎంచుకుని సరికొత్త హంగులతో పునర్నిర్మించారు. అయితే ఇంటి నిర్మాణానికి స్థానికంగా లభించే మట్టి, డంగుతో ప్రత్యేక జిగురు మిశ్రమాన్ని తయారు చేసి వాటితో ఎకో ఫ్రెండ్లీ భవనాల నిర్మాణానికి నడుం బిగించారు. పర్యావరణం మీద ప్రేమతోనూ, ప్రకృతి ఒడిలో జీవించాలనో, రొటీన్కు భిన్నంగా ఉండాలనో కారణం ఏదైనా కానీ చాలామంది మళ్లీ మట్టి ఇళ్లు కట్టించుకుంటున్నారు. అందమైన ఆ పొదరిళ్లలో చల్లగా సేద తీరుతున్నారు. మట్టిల్లా ఈ రోజుల్లోనా అని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే సరళి కనిపిస్తోంది. మట్టితో కట్టిన ఇల్లు అనగానే పేదవాళ్లు నివసించే పూరిపాకనే కదా అని అనుకుంటాం. కానీ దాన్ని ఎంత అందంగానైనా కట్టుకోవచ్చు, ఎంత అద్భుతంగానైనా అలంకరించుకోవచ్చు. అన్నింటికీ మించి ఈ మట్టి ఇళ్లలో నివసిస్తే ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. కొంతకాలంగా సంపన్నులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు సెలవుల్లో విలాసవంతమైన భవనాల్ని వీడి ఫామ్ హౌసుల్లో, పల్లెల్లో కట్టించుకున్న మట్టి ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నారు. చాలామంది ఒత్తిడిని తగ్గించుకునేందుకు వారాంతాల్లో పర్యావరణ ప్రియమైన ఇళ్లల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, పాత తరం ఒక 40 సంవత్సరాలు తీసుకోండి, 70 సంవత్సరాలు తీసుకోండి, 100 సంవత్సరాలు తీసుకోండి, అప్పుడు మనం ఏ విధంగా ఇల్లు కానీ, భవనాలు కానీ, భవంతులు కానీ కట్టేదో
దాని పద్ధతిని మళ్ళీ ఇప్పుడు ఈ తరము వచ్చే తరంకి తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో మనం ఇల్లు కట్టడం జరిగింది. ఇది ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే, రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో ఉన్న సమస్యలు మనందరికీ తెలిసిందే. ఒకటి ప్లాస్టరింగ్ చేస్తాము, దానివల్ల ఏమవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, CO2 వస్తుంది. ఇది ఇంకోటి బ్రిక్ కావాలి, ఇసుక కావాలి, దానివల్ల నదులు మొత్తం ఖాళీ అవుతున్నాయి, కంకర కావాలి, గుట్టలు మొత్తం అయిపోతున్నాయి. సో వీటన్నిటిని తగ్గిస్తూ మనం ఉన్న స్థలంలోనే ఒక ఎకరం ఉందనుకోండి, ఎకరంలో ఒక మూలలో మనకు తీసిన మట్టి చాలు. దాన్ని ఆ మట్టిని తీసిన తర్వాత మళ్ళీ దాన్ని రెయిన్ వాటర్ హార్వెస్ట్ కింద కూడా వాడుకోవచ్చు. అంటే ఇటు పర్యావరణం చూసినా, మెటీరియల్ పరంగా చూసినా, మనకి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ పరంగా చూసినా కూడా అన్నీ మన చుట్టూ ఉన్న వాటితోనే భవనాన్ని నిర్మించడం. ఇది ఆ విధంతో ఎలా చేయాలి అన్న ఆలోచనతోని ఎందుకు మళ్ళీ మనం పాతకాల పద్ధతిని తీసుకురాకూడదు అనే ఆలోచనతోని దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి R&D చేసి మనం ఈ భవనాన్ని కట్టడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ మేము ముఖ్యంగా ఏం చేస్తామంటే, లోకల్లో అంటే మీ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఏ మట్టి అయితే దొరుకుతుందో, ఎన్ని రకాలు దొరుకుతున్నాయో వాటిలో ఏది బాగుంటుంది అనేది ముందు టెస్ట్ చేసుకొని, అందులో మట్టి శాతం, మట్టిలో కూడా పౌడర్ శాతం ఎంత ఉంది, దాంట్లో ఉన్న రాయి శాతం ఎంత ఉంది, ఇవన్నీ ముందుకు స్క్రీనింగ్ చేసుకుంటాం, గ్రేడింగ్ చేసుకుంటాం. గ్రేడింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని రకాల మట్టితోని భవనాన్ని నిర్మించాలి. ఎందుకు దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ప్లాస్టరింగ్ అనే కాన్సెప్ట్ మొత్తాన్ని తీసేయాలి. ఇది మా ఆలోచన. అక్కడి నుంచి కూడా ఆలోచిస్తున్నాం. ఆలోచించి దానిలో మట్టిని కనుక మనం ముందే కనుక జల్లెడ పట్టుకొని ఏ విధంగా జల్లెడ పట్టాలి, మనకి ఏ ఫినిషింగ్ కావాలని ముందే డిసైడ్ చేసుకుంటే మనకు అద్భుతంగా భవనం యొక్క దృశ్యం కానీ, చూడడానికి కానీ, దాని అవుట్లుక్ కానీ అద్భుతంగా వస్తుంది. సో దీనికోసం ఇన్ని రకాలుగా ముందే పరీక్షలు చేసి ఏది కావాలి, ఏది వద్దు అనేది కూడా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. రాజులు బాధ్యతలు తీరాక కోటలు వదిలి వనవాసంలో ఆశ్రమం జీవితం గడిపినట్లే నేటి సంపన్నులు, ఎగువ మధ్యత తరగతి వాళ్లు సెలవుల్లో విలాసవంతమైన భవనాల్ని వీడి ఫామ్ హౌసుల్లోనో పల్లెల్లోనో కట్టించుకున్న మట్టి ఇళ్లలో ప్రశాంతంగా గడుపుతున్నారు. మరి మట్టి ఇల్లు అనగానే అది పేదవాడి ఇల్లు అనే భావన పక్కన పెట్టి ధనవంతులు మట్టి ఇళ్లలో సేద తీరుతున్నారు. కొందరు ఆర్కిటెక్టులు గృహ యజమానుల ఆసక్తిని గమనించి ఈ తరహా ఇళ్లను కడుతున్నారు. మరి ఈ మట్టిళ్ల నిర్మాణం ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన చాలా మంది ఆర్కిటెక్టులు ఈ తరహాలో ఇళ్లను కడుతున్నారు. ఇప్పటికే కేరళలో తరవాడు అని పిలిచే సంప్రదాయ ఇళ్లన్నీ మట్టివే కావడం విశేషం. అక్కడి ప్రభుత్వం కూడా గ్రామాల్లో మట్టి ఇళ్లనే కట్టిస్తోంది. దీనివల్ల ఖర్చు సగానికి పైగా తగ్గిపోతుంది. ఈ పద్ధతిలో నిర్మించే ఇళ్ల గోడలు మందంగా ఉంటాయి. మట్టితో కట్టడం వల్ల ఈ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉంటుంది. గది బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలుంటే ఇంటి లోపల ఉష్ణోగ్రత 25 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. బయట వాతావరణం చలిగా ఉంటే ఇంటి లోపల మాత్రం వెచ్చగా ఉంటుంది. అందుకే ఈ ఇళ్లకు ఏసీలు, ఫ్యాన్లతో పని లేదంటున్నారు ఈ ఎకో ఫ్రెండ్లీ ఆర్కిటెక్టులు. అయితే ఈ పర్యావరణహిత భవనాలకు కూడా సాధారణ పద్ధతిలోనే రాళ్లతో పునాది నిర్మిస్తారు. మట్టి, డంగుతో మిశ్రమం తయారు చేసుకుని నేరుగా గోడలను అచ్చుపోస్తారు. తర్వాత చెక్కతో స్లాబ్ నిర్మిస్తారు. ఈ గోడలకు ఎలాంటి రంగులు వేయాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతిలో ఇల్లు నిర్మించడానికి 3 నుండి 4 నెలల సమయం పడుతుండగా 8 నుంచి 10 మంది కూలీలు అవసరం అవుతున్నారు. 3 years బిఫోర్ పూణేలో ఒక 2 rooms కట్టాము. జస్ట్ 1 monthలో కట్టాము. రియాలిటీకి వచ్చినప్పుడు ఒక హౌస్ని స్క్రాచ్ అంటే మనం బున్యాది నుంచి ఫినిషింగ్ వరకు పూర్తయ్యేంత వరకు ఎన్ని రోజులు పడుతుంది అనేది, ఇప్పుడు ఈ బిల్డింగ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మాకు 3.5 months పట్టింది ఇప్పటికి. రెగ్యులర్ కన్స్ట్రక్షన్కి దీనికి తేడా ఏ విధంగా ఉంటుంది? రెగ్యులర్ కన్స్ట్రక్షన్లో మనం ఫుట్టింగ్స్ వేస్తాము, ఫుట్టింగ్స్ పైన ప్లింత్ బీమ్ వేస్తాం, ప్లింత్ బీమ్ నుంచి పిల్లర్ వస్తుంది, పిల్లర్ నుంచి స్లాబ్ వస్తుంది, బ్రిక్ వాల్ జరుగుతుంది, ప్లాస్టరింగ్ జరుగుతుంది, ఫినిషింగ్ జరుగుతుంది, లప్పం ఇవన్నీ జరుగుతాయి. కానీ ఈ ప్రొసీజర్ అలా కాదు. మళ్ళీ అగైన్ సాయిల్ని బట్టి మనము కింద రాయితో కట్టుకోవడమా, లేదు కంప్లీట్ కింద గ్రౌండ్ లెవెల్ నుంచే మనం మట్టి వాల్స్ కట్టడమా, ఈ రెండు మన ఇష్టం. ఆ యొక్క భూమి యొక్క విధానం బట్టి, అది తీసుకునే లోడ్ బేరింగ్ని బట్టి రాయితో కట్టాలా వద్దా, లేదు మట్టితోనే కట్టాలా కింద నుంచి అని మనం నిర్ణయం తీసుకుంటాము. డిపెండ్ ఆన్ ద సాయిల్ని బట్టి. గోడలు ఏ హైట్లో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మనం కంప్లీట్ డిజైన్ చేసుకోవచ్చు. ఏ హైట్లో డోర్స్ పెట్టుకోవాలి, విండోస్ పెట్టుకోవాలి అనేది రెగ్యులర్గా ఏదైతే మనం డిజైన్ చేసుకుంటామో ఆ డిజైన్స్ అన్నీ చేసుకోవచ్చు. దీంట్లో ప్రత్యేకంగా ఏం లేదు. రూఫ్ వచ్చేసి మనం 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి సేమ్ మళ్ళీ పాత పద్ధతులకనే దూలాలు ఇచ్చి దూలాల పైన డంగుతో కలిపి స్లాబ్ చేయడం, అదొకటి. ఇక్కడనైతే మనం ఏం చేసాము అంటే 14 నుంచి 18 ఇంచుల గోడలు మనం తీసుకుంటున్నాము. బేసిక్గా ఎవరైనా కట్టుకున్నా కూడా ground+2, ground+1 కట్టుకుంటారు కాబట్టి భవంతులు అనుకోండి, విల్లాస్ అనుకోండి, డూప్లెక్స్లు అనుకోండి, ఫామ్ ల్యాండ్స్లో బిల్డింగ్స్ అనుకోండి, అగ్రికల్చర్ ల్యాండ్స్లో.
సో వీటన్నిటిని ఎక్కడైనా కూడా మనకు సూటబుల్. దీన్ని మేము ర్యాంపత్ వాల్ అనేది పేరు కూడా పెట్టడం జరిగింది. అంటే న్యాచురల్ రిసోర్సెస్ని మనం 70% ప్రాక్టికల్గా అసలు ఎలా కలుపుతారు, ఎలా చేస్తారు అని మనం చూద్దాము. మనం ఇక్కడ చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏదైతే అవైలబుల్ ఉంటుంది మన చుట్టుపక్కల ఏదైతే ఉందో వాటి నుంచి ఎన్ని రకాలు కావాలి మన బిల్డింగ్ డిజైన్ బట్టి మనం తెప్పించుకున్న తర్వాత ఈ విధంగా జల్లి పడతాం. జల్లి పట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో మట్టి శాతం ఎంత, రాయి శాతం ఎంత, స్టోన్లో కూడా క్రష్ అయ్యి ఉంటుంది, హార్డ్ స్టోన్ ఉంటుంది. సో వీటన్నిటిని ఫిల్టర్ చేసుకొని దీంట్లో ఏ గ్రేడింగ్ అంటే ఎంత కలపాలి, మనం ఏదైతే డంగు అనేది ఫార్ములా తయారు చేసుకున్నామో 5 రకాల పదార్థాలతోటి దాన్ని ఎంత నిష్పత్తిలో కలపాలి. ఇలా ముద్ద వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఏదైతే అచ్చులు తయారు చేసుకున్నామో అచ్చులలో పోసి దాన్ని కాంపాక్ట్ చేయాలి, అంటే కొడితే దింస ఉంటుంది. మన జనరల్గా అందరికీ అవైలబుల్ ఉంటుంది, మిషన్స్ కూడా ఉంటాయి మా దగ్గర. కాకపోతే మిషన్స్ లేని వాళ్ళు ఏం చేస్తామంటే దింస అయితే తీసుకొని లేయర్ బై లేయర్ ఆ లేయర్స్ మనకి ఎలా కావాలనుకున్నాము, డిజైన్ ఎలా రావాలనుకున్న దాన్ని బట్టి మేము దీన్ని డిజైన్ చేస్తాం. దాన్ని బట్టి ఎంత కంప్రెస్ చేయాలి, ఎంత కాంపాక్ట్ చేయాలి, ఎంత కొట్టాలి అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఆలోచన ఏంటి అంటే సిటీ ఎక్స్పాండ్ అవుతున్నది, డిస్ట్రిక్ట్స్లో ఎక్స్పాండ్ అవుతున్నాయి, గ్రామాలలో పెరుగుతుంది, అక్కడ కూడా కాంక్రీట్ జంగల్ కాకూడదు. సో అక్కడ కాంక్రీట్ జంగల్ కావద్దు అంటే దానికి ఆల్టర్నేటివ్ కావాలి అంటే న్యాచురల్ మెటీరియల్స్తో కట్టాలి. అంతే. మీరు అది 200 yardsలో ప్లాన్ చేసుకుంటారా, 300 yardsలో ప్లాన్ చేసుకుంటారా, ½ ఎకర్లో వేసుకుంటారా, 1 ఎకర్లో వేసుకుంటారా, విల్లానా, డూప్లెక్సా, ఇండిపెండెంటా, ఏదైనా సరే పర్యావరణ పరంగా చూసినా డబ్బుల పరంగా చూసినా మనకి చుట్టూ ఉన్న న్యాచురల్ రిసోర్స్ తోటి మనం కట్టడం జరుగుతుంది కాబట్టి కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. కాకపోతే కాస్ట్ ఎంత తగ్గుతుంది అనేది వివిధ ప్రాంతాలను బట్టి, నియర్ బై సాయిల్స్ని బట్టి, అవైలబిలిటీని బట్టి అండ్ వాళ్ళ ఇంటీరియర్ ఎంత డిజైన్ చేసుకుంటున్నారో వీటన్నిటిని బట్టి మనం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాస్టింగ్ అనేది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. ఈటీవీ ప్రేక్షకులకు బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.